నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ అష్టోత్తర శతనామావళిలో 71వ నామం ఓం మృత్యుంజయాయ నమః అని భవుణ్ణి స్తుతిస్తుంది. శివుని లింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండిపోయిన భక్త మార్కండేయుణ్ణి యముని పాశం దరిచేరలేకపోయింది. అంతటి మహిమాన్వితం అయిన మహేశ్వరుడు మృత్యుంజయేశ్వర స్వామిగా కొలువైన దేవాలయం చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుందాం. జమీందారు రాజా ఇమ్మడి చిక్కరాయలచే 1675లో ఈ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది. మృత్యుంజయేశ్వర స్వామి అభీష్ట వరదుడు. భక్తులు అభిలషించిన కోర్కెల్ని నెరవేర్చేవాడు. భక్తులకు ఇష్టమైన కోర్కెలు ఇతరులకు కష్టనష్టాల్ని కలిగించేవైతే అసురులందరూ అలాంటి వరాల్ని కోరి ఇహపరాలు లేకుండా చెడిపోయారు. వ్యక్తి సంక్షేమాన్ని, లోక కళ్యాణాన్ని కోరుకునే శివభక్తులు స్వామి హృదయానురక్తులు. అలాంటి ఓ సత్సంగ భక్తకోటి శివ సన్నిధికి చేరుకుంటున్న ఈ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని మనము సందర్శించుకుందాం. ఓం మృత్యుంజయాయ త్రిపురాంతకాయ నమః. శివదేవుడికి ఉన్న సహస్రనామాలలో మృత్యుంజయేశ్వర నామం ఒకటి. అకాల మృత్యు ప్రాణగండాల నుండి గట్టెక్కే శక్తిని తన అండ చేరిన భక్తులకు అందించే స్వామి మృత్యుంజయేశ్వరుడు. తన దరి చేరిన భక్తులకు ఆదర్శ జీవన భావనల్ని కటాక్షిస్తూ ఆంధ్ర రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడేపల్లిలో వెలిశాడు అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి. పంచకలశ ప్రతిష్ఠిత రాజగోపురం ఒక విభూది శిఖరంలా కనిపిస్తుంది.
నిత్యం శివం సుందరం. శివుడు శివంకరుడు, శంభుడు శుభంకరుడు. సత్యస్వరూపుడైన శివుని కృప సుందరంగా పరిణమిస్తుంది. గజ చర్మాంబరుడు నిరాడంబరుడు. లోకం కాలకోట విషంతో కాలిపోకుండా గరళాన్ని గళంలో నింపుకొని లోకుల్ని అకాల మృత్యుగండం నుండి కాపాడిన మృత్యుంజయేశ్వరుడు. కాలుని కాలితో తన్ని మార్కండేయుడిని ఆదుకున్న చేదుకుత్తుక స్వామి వెలిసిన గర్భాలయంలోకి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రవేశిస్తుంటారు. గర్భాలయంలో లింగాకృతికి శివ ముఖాకృతిని జోడించిన ఒక విశిష్ట రూపం భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. శివలింగానికి లోహమయ విశాల నయనాలు సుదీర్ఘ కనుబొమ్మలతో ప్రకాశిస్తూ ఉంటాయి. లోహకల్పిత త్రిపుండ్రాల మధ్య శివదేవుని నిటలాక్షం కెంపు కాంతుల సొంపుతో జ్వలిస్తూ ఉంటుంది. మకుటాన్ని ధరించిన శివలింగ శీర్షభాగంపై 5 నాగ సర్ప శిరస్సులతో ఛత్రంలా అమర్చబడిన పంచవక్త్ర కోహళి భాసిస్తూ ఉంటుంది. నీలి గగనమే లింగ రూపంగా, 2 కనులు దినేంద్ర చంద్రులుగా, కనుబొమ్మలు పాలపుంతలుగా, పాల పట్టికలు నక్షత్ర గ్రహ కక్ష్యలుగా వ్యోమకేశుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. బంగారు కాంతులీను సింహతోరణం క్రింద ఇరువైపులా దీపకాంతులు ప్రసరిస్తుండగా వినీల వస్త్ర వర్ణ నేపథ్యంలో ఆకాశంలో ఉదయిస్తున్న భానుబింబంలా లింగరూప శివుడు అగుపించి భక్తుల్ని ఆనంద పరవశుల్ని చేస్తాడు. गिरिजामति सहचरा प्राणाशरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चार पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वागिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो. ఓం నీలకంఠాయ వామదేవాయ శివాయ నమః అంటూ సాగే అర్చనల్ని భక్తులు బారులు తీరి తిలకిస్తూ ఉంటారు. విభూతి, తీర్థ, దీప కర్పూర హారతుల్ని అందుకుంటూ పులకిస్తూ ఉంటారు. जय जय करुणाब्धे श्री महादेव शम्भो. जय जय करुणाब्धे श्री महादेव शम्भो. श्री महादेव शम्भो. श्री महादेव शम्भो. श्री महादेव शम्भो. మానవులకు అష్టైశ్వర్యాలున్నా కూడా మనకు ఆరోగ్యమన్నది చాలా ప్రాధాన్యం. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే భగవంతుడే ఈ యొక్క భీష్టద మృత్యుంజయేశ్వర స్వామి. అభీష్ట మృత్యుంజయ స్వామిలోని సగ భాగాన్ని జగమేలు జగజ్జనని శివుణ్ణి ఆక్రమించుకుంది. ఈ పర్వతరాజు పుత్రి ప్రసన్న పార్వతీదేవిగా వెలసిన ఈ ప్రధాన ఉపాలయంలో అమ్మవారు అభీష్ట ప్రదాయినిగా అలరారుతోంది. మగవలు కోరుకునే కోర్కెలలో మగవారి క్షేమం దాగి ఉంటుంది. మగవారి అభీష్టాలలో అర్ధాంగుల అభ్యున్నతి అనివార్యంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి కుటుంబ సంక్షేమాన్నే అర్థిస్తారు. కుటుంబాలు శుభాలయాలైతే లోకం
శోకరహితమవుతుంది. అర్ధనారీ తత్వంలోని ఆంతర్యం అదే. భూరి కుటుంబిని జగన్మాత ప్రసన్న పార్వతీదేవి సౌందర్య లహరిలా అలరిస్తున్న ఈ ఆలయం అంగనలకు కొంగు బంగారంగా భాసిల్లుతోంది. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి ప్రసన్న రూపం మంగళకర తేజంతో అలరారిన గర్భాలయంలో అమ్మవారు శిలాశిల్పంగా కుంభాకార మకుటాన్ని దాల్చి శోభిస్తూ ఉంటారు. సింహతోరణ చిరువేదిక మీద చతుర్భుజాలతో పాశాంకుశ వరద అభయ హస్తముద్రలతో కుంకుమ వర్ణ వస్త్రధారణతో కొలువుతీరి ఉంటారు. విశాల రజత నయనాలతో చందన పాల పట్టికల మధ్య భాసించే కుంకుమ తిలకంతో రత్న వలయంలా భాసించే ముక్కెర సహా నాసాభరణాలతో వినూత్న సౌందర్య విభ్రమంతో శరణన్న వారిని కరుణిస్తూ ఉంటారు. ఘంటానాద కర్పూర దీపహారతుల్ని అందుకున్న మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. పంకజ వైజయంతి లహరి గ్రైవేయ వైరాజితా వీణాగాన వినోద మండితకర వీరాసనే సంస్థితా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. ప్రతి దేవాలయంలోనూ ప్రధాన దేవీ దేవతలతో పాటు పరివార దేవతలు అంశావతార మూర్తులు కొలువుదీరి ఒక అవిభక్త దివ్య కుటుంబంలా గోచరిస్తుంటారు. శివ పార్వతులు ఆది దంపతులు వీరు కొలువయున్న ఈ ఆలయంలో భక్తుల విఘ్నాలను పరిహరించే విఘ్నేశ్వరుడు ప్రథమ పూజలందుకుంటూ ఉంటాడు. సింహతోరణం క్రింద లోహ కవచధారణతో స్వర్ణవర్ణ కిరీటంతో త్రిపుండ్రాల పాల పట్టికలతో పాశాంకుశ అభయహస్త శోభతో మూషిక వాహనుడు కొలువుతీరి ఉన్నాడు. శుక్లాంబరధరుడు భక్త కార్య విఘ్న నాశకరుడుగా హారతులందుకుంటూ ఉంటాడు. భక్తులకు ఆరోగ్య ప్రదాతగా ప్రఖ్యాతి చెందిన భవరోగ వైద్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు భాగంలో కనిపించే 3 ముఖాలతో త్రిశూలాలు పురోభాగంలో ద్వారపాలనం చేస్తున్నట్లు కనిపిస్తుండగా కొలువుతీరి ఉంటాడు. స్వామివారు పచ్చలు పొదిగిన స్వర్ణమయ మకుటంతో శ్వేత త్రిపుండ్రాలతో శ్వేత వస్త్రధారణతో అభయ హస్తముద్రతో గజమాలాలంకృతుడై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి. పరమేశ్వరుని తృణీకరించి ప్రారంభించే యజ్ఞాలకు మహత్కార్యాలకు విఘ్నాలు తప్పవని నిరూపించిన రుద్రాంశ సంభూతుడు వీరభద్రుడు నిలువెత్తు శిలాశిల్పంగా రూపొంది ఉన్నాడు. త్రినేత్ర శోభతో
కుడి చేత బాణాన్ని, ఎడమ చేత ధనుస్సును దాల్చి రంగుల వస్త్రధారణతో, పుష్పాలంకృత మకుటంతో, జాలువారుతున్న పూలమాలలతో దర్శనమిస్తూ కర్పూర దీపహారతులందుకుంటూ ఉంటారు. విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వీరభద్రుడి సహచరి భద్రకాళి విశాల నేత్రాలతో, పాలనేత్ర కాంతితో, స్వర్ణ మకుట త్రిశూలధారిణిగా చతుర్భుజాలతో భాసిస్తుంది. అరుణ వస్త్రాన్ని ధరించిన పాశాంకుశ ఆయుధ హస్తంగా హారతులందుకుంటూ ఉంటుంది. సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. ఆలయంలో ఓ ప్రక్కన పార్వతీ మృత్యుంజయేశ్వర, విఘ్నేశ్వర పంచలోహ ఉత్సవమూర్తులు శ్వేత పీతవర్ణ వస్త్రాలతో, పుష్కల పుష్పమాలికలతో ఒకే వల్లెవాటు వలయంలో కానవస్తారు. శూలాభిశోభితంగా త్రిశూల, పాశాంకుశ వివిధ వర్ణ వస్త్రాలు దాల్చి స్నపన మూర్తులు కూడా కానవస్తారు. శివం శంకరం బంధురం. ఆలయ బాహ్య కుడ్యాల మీది చతుర్భుజ వినాయక స్వామి, అభయహస్త దక్షిణామూర్తి, నాగదేవతా మూర్తికి ఇరువైపులా జంట నాగ మహానాగ ప్రతిమలు, త్రిశూల గదాధారి అభయహస్త చతుర్భుజమూర్తి, త్రిముఖ పాశాంకుశ అభయహస్తమూర్తి ఆలయ దివ్యత్వానికి ఒక సమగ్రతను సంతరిస్తూ ఉంటాయి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాశునాశకం నమామి తం వినాయకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, నమామి తం వినాయకం, నమామి తం వినాయకం, నమామి తం వినాయకం. చిత్తూరు నుంచి బండపల్లి, పూతలపట్టు, వెంకటదాసరిపల్లిల మీదుగా ఈ చౌడైపల్లి అభిద మృత్యుంజయ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయాలు భక్తులందరికీ ఉచితంగా శారీరక, మానసిక శక్తుల్ని పెంపొందించే ఆనంద నిలయాలు, ఆరోగ్య కేంద్రాలు. భక్తుల జీవితాల్లో ఎదురుపడే సమస్యల నుండి బయటపడడానికి తగిన శక్తియుక్తుల్ని, ఆదర్శ సూక్తుల్ని ఆయా అవతార తత్వాలు తమ జీవితాల్లో ఆచరించి, ప్రదర్శించి, ప్రకటించి చూపాయి. ఆధ్యాత్మిక తత్వంలో సమ్మిళితమైపోయిన ఈ జీవన సత్యాల్ని ఆకళింపు చేసుకున్నప్పుడు మన భావి తరాలు భక్తి తత్వంలో నుండి అనేక శక్తుల్ని సముపార్జించుకోగలుగుతాయి అనడం ఋషివాక్కు. ప్రసన్న పార్వతీదేవి సహిత అభీష్టద మృత్యుంజయ స్వామివారి ఆశీస్సులు మనకు లభించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.